జై గురుదేవ్. ధర్మసూత్రములు, వేద సూక్తులు. తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడిన వేద సూక్తి ధర్మం చర, ధర్మ మార్గమునందే సంచరించుము. మరి యొక్క వేద సూక్తం తైత్తిరీయ ఉపనిషత్తులో ధర్మాన్న ప్రమదితవ్యం, ధర్మ మార్గం నుండి బయటకు రాకు. అలాగే తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పిన మరి యొక్క వేదవాక్యము సత్యం వద, సత్యమే పలుకవలయును. మరి యొక్క వేదవాక్యము సత్యాన్న ప్రమదితవ్యం, సత్య మార్గం నుండి బయటకు రాకు. మరి యొక్క వేదవాక్కు తైత్తిరీయ ఉపనిషత్తులో శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అధేయం. శ్రద్ధతో దానము చేయుము, అశ్రద్ధతో దానము చేయవద్దు అని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పిన ధర్మసూత్ర వాక్యములు. తరువాత శతపథ బ్రాహ్మణంలో చెప్పబడిన వేద సూక్తం అమేధ్యో వై పురుషః యదనృతం భవతి, అశుచియగు పురుషుడు అసత్య మార్గమున నడుచుచున్నాడు. కౌశీతకి బ్రాహ్మణములో చెప్పబడిన వేద సూక్తం సర్వా దేవతాః ప్రాణయేవ ప్రతిష్ఠితాః, సర్వదేవతలు ప్రాణమునందే ప్రతిష్ఠింపబడి ఉన్నారు. అలాగే ముండకోప ఉపనిషత్తులో సత్యమేవ జయతి నానృతం, సత్యమే జయించుచున్నది, అసత్యము జయించుట లేదు. అలాగే ముండకోపనిషత్తులో చెప్పిన మరి యొక్క వేదవాక్యము బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. కఠోపనిషత్తులో చెప్పబడిన వేదవాక్యం బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ, శరీరమనే రథములో సారథి బుద్ధిగాను పగ్గములు మనస్సుగను తెలియవలెను. అలాగే ముండకోపనిషత్తులో చెప్పబడిన వేదవాక్యం ప్రణవోదను సరోహ్యాత్మా బ్రహ్మాతలక్ష్యమచ్యతే, అప్రమత్తేన వేద్ధవ్యం సరవత్తన్మయో భవేత్. ప్రణవమే ధనుస్సు, బాణము ఆత్మ, లక్ష్యము బ్రహ్మగా చెప్పబడుచున్నది. అతి జాగ్రత్తగా బాణప్రయోగము చేయవలయును. బాణము వలె ఆత్మ అతివేగముగా బ్రహ్మ పదార్థము చేరవలయును. మైత్రాయణ బ్రాహ్మణంలో చిత్తస్య హి ప్రసాదేన హంతి కర్మ శుభాశుభం, మనస్సు యొక్క ప్రవర్తనతో శుభాశుభ కర్మలు నశించుచున్నవి అని వేదవాక్యం. అలాగే మైత్రాయణ బ్రాహ్మణంలో చెప్పబడిన మరి యొక్క వేదవాక్యము చిత్తమేవ హి సంసారః తత్ప్రయత్నేన శోధయేత్, చిత్తమే సంసారము, దానిని ప్రయత్నము చేత శోధించవలయును. ముండకోపనిషత్తులో చెప్పిన వేదవాక్యము యస్య జ్ఞానమయం తపః, ఎవరి యొక్క జ్ఞాన సంపద కలదో అది ఏ తపస్సు. కఠోపనిషత్తులో చెప్పబడిన వేదవాక్యం క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పతః తత్కవయో వదంతి, కత్తి అంచున వ్రాయబడిన తేనెను గ్రహించుట ఎంత కష్టమో వేదోక్త ధర్మములను ఆచరించుట కూడా అతి కష్టసాధ్యమని వేదాంత విధులు చెప్పుచున్నారు. హరి ఓం తత్. ఇవి వేదాంతం విష్ణు భట్టాచార్యుల వారు రచించిన ధర్మ స్తోత్రములు. హరి ఓం తత్సత్.